మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి దీన్ని కొంచెం పట్టుకో. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి Stop it. నా పేరు మల్లారెడ్డి శ్రీనివాసన్ కాదు, శ్రీనివాసన్. నా నాన్న పేరు మల్లారెడ్డి, నా పేరు శ్రీనివాసన్. సో మల్లారెడ్డి శ్రీనివాసన్. ఓకేనండి. ఎందుకమ్మా ఇంత పొడుగా తీసుకొచ్చావు? పడిపోతాను కదా. మీరందరూ ఎవరు? ఎందుకు పూలదండ వేస్తున్నారు? చెప్పు. ఎప్పుడు చూసినా నా మొగుడికి నా మీద అనుమానం అండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ టైంలో మొహంలో కురుపొచ్చిన వల్ల నా మొగుడికి ఆపరేషన్ చేసి ఆయన్నే క్లోజ్ చేశారు. ఇప్పుడు అనుమానించడానికి ఎవ్వరు లేరు డాక్టర్. మీరు నాకు దేవుడండి, దేవుడు. అయితే ఈయనెవరు? ఈయన నా మొదటి లవ్వర్ అండి. కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాను. ఈయనకు కూడా ఆ జబ్బు వచ్చిందంటే తీసుకురండి. డాక్టర్ మీకు ఇంకొకరు కావాలంటే. ఓకేనండి. కుదరదయ్యా, చెప్తుంటే అర్థం చేసుకోండి. ఏమయ్యా, 50 రూపాయలుగా ఎక్కువ అడిగింది, ఆ మాత్రం ఇచ్చుకోలేవా? 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడతావేంటి? అదంతా కుదరదు. కానీ మర్యాదగా డబ్బులు లేదంటే నువ్వే ఉంచుకోమంటున్నాను కదా, అదేం కుదరదు. ఏంటి నీకు అర్థం కదా ఏంటి? ఏంటయ్యా గొడవ? 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాను సార్, 50 రూపాయలు అయితే ఇవ్వట్లేదు. గర్భిణీ అమ్మాయిని కదా తీసుకొచ్చాం, అడ్జస్ట్ చేసుకోలేవా? అదంతా కుదరదు సార్, నా బండి పెట్రోల్ తో నడుస్తుంది. ఏంటయ్యా ఆటో మీద గర్భిణీలకు ఉచితమని రాసి ఇప్పుడు అదంతా నాకు డబ్బులు సంబంధం అడుగుతున్నావ్? లేదండి, నేను ఆటో నడుపుకునేవాడిని. ఏంటి డబ్బులే కదా కావాలి? అవును సార్. నేను ఇస్తాలే, ఇవ్వండి. అయినా మీరెందుకు సార్ ఇలాంటి వాళ్ళు ఆటోలు ఎక్కుతారు? ఆటోలో ఎక్కిన మొహమా ఏంటి? ఏయ్ ముందు ఆటో వెనక రాసింది చెరిపోయి. సరే సార్. రండి అనుష, కూర్చోండి. సార్ మీరు డాక్టరా? ఆ డౌట్ నాకు మాత్రమే ఉంది, ఇప్పుడు నీకు వచ్చిందా? పర్వాలేదు, కూర్చో. సూర్య, మీట్ మిస్ అనుష. ఈ రోజే ఫిజియోథెరపిస్ట్గా జాయిన్ చేశారు. హలో. హలో, మీ ఇల్లు ఎక్కడా? వేలాయుధం కాలనీ 1వ వీధి. నేను అక్కడే ఉన్నాను. డోర్ నంబర్ 6. నేను 6 లో ఉన్నాను. అరే సారీ, నేను మా ఇంటి డోర్ నంబర్ చెప్పాను అంతే. అదేమా, ఒక అందమైన అమ్మాయి ఉన్న ఇంటిలో ఇంకొకరు రావాలి. ఆయన హీరో కదా. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. పర్వాలేదు, వదిలేయండి. పర్వాలేదండి, దాన్ని వదిలేయండి. ఇదిగో ఇది తినండి. పర్వాలేదు, తినండి. పర్వాలేదు, తీసుకోమా. పర్లేదు. నాకు ఇంకో బాక్స్ ఉంది, మీరు తినేది. ఏవి అనుకోకుండా తినమా, తిను. మీలాంటి చిన్న పిల్లలు ఆకలిగా ఉంటే మేం భరించగలమా? ఆయన హీరో కదా. ఏంటి సార్ గొణుకుతున్నారు? కడుపు మండుతుందయ్యా. అంత కారంగా ఉందా? అవునవును. పెరుగున్న కారంగా ఉంటుందా? నా పెళ్ళాం చేస్తున్న ఏ వంట అయినా తింటే మండుతుందయ్యా. మంచి నీళ్ళు కూడా మండుతుందయ్యా. అవునవును, ఇంట్లో ఉన్న భార్యని గౌరవించడం తెలియని వాడికి భార్యలందరూ కారంగానే కనిపిస్తారు. ముందుగా ప్రతి ఒక్కరూ తమ భార్యల్ని గౌరవించడం నేర్చుకోండి. ఏంటి సార్, నేను ఎదగలేదు, నా ఫ్యామిలీ అయినా ఎదుగుతారు కదా, అందుకోసం. ప్రియా, ఎవరో చూడమ్మా. అలాగే నాన్న. మీరెవరు? సూర్య సార్ ఉన్నారా? ఉన్నారు, రండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, రండి కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? పర్లేదులే, అవన్నీ వద్దు. తను నా కూతురు ప్రియా. హాయ్. ప్రియా, తన పేరు అనూష. మా హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్గా కొత్తగా జాయిన్ అయ్యారు. అనూష, మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉండండి. ప్రియా కూడా ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు అని నన్ను టార్చర్ చేస్తుంది. కొడైకెనాల్కి వచ్చి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. ఓ, ఊరు తిరిగి చూసారా? ఇంకా లేదు. ముందు ఇల్లు చూద్దాం, తర్వాత ఊరు తిరిగి చూద్దాం. ఓకే రండి. ఓకే. నమస్కారం బాబు. ఏంటి సమస్య? మోకాళ్ళు ఉన్నాయి కదా, ఇదిగో ఇలాగ నడిచేటప్పుడు ఆడుతున్నాయి. ఇక నడుముంది చూసారు, అది నడవకుండానే ఓ ఆడుతోంది తెలుసా? హలో, నడువు అంటే ఏంటో నాకు తెలుసు. సరే, నేను రాత్రి మీ ఇంట్లో మీ ఆవిడ ఉందా? ఊరెళ్ళిందే, వాళ్ళ చెల్లెలతో కలిసి ఉన్నాను, అందుకనే కదా వచ్చాను. ఓ సరే, నీ వెయిట్ ఎంత? అది నా భార్య చెల్లిని అడగండి. వెళ్ళి మీ వెయిట్ ఎంత చూడండి. ఓ బ్యూటిఫుల్ యంగ్ లేడీ, వయసు 16 years ఉంటుందేమో. నర్స్, మీ కాలు కొంచెం చేయండి.
ఏయ్ ఏంట్రా? వెయిట్ చూడడానికండి. ఇంకా నయం, భయపడ్డాను. అలా భయపడకూడదు. ఇంతకు ముందు నర్సు ఉండేది కదా, దేనికి భయపడేది కాదు. వాళ్ళ అమ్మ కూడా భయపడేది కాదు. అలా ఉండదు తెచ్చా. అవును, ఈ అబ్బాయి ఎవరు? స్కూల్కి వెళ్ళలేదా? హలో, ఆయనే డాక్టర్. ఇతనా? మోకాలు ఎత్తెత్తు కూడా లేడు. ఇతనికి మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పాలా? నా నడుము నొప్పికి సరైన మందు ఇదే. నా మాట విను, మన ఇద్దరం వెళ్ళిపోతాం పదా, తగ్గిపోతుందిలే. డాక్టర్, అయితే మనం రేపు కలుద్దాం. ఏంటి డాక్టర్, మౌనవ్రతం చిన్న భిన్నం అయిపోయిందా? హలో, సార్, నాకు ఒళ్ళు బాలేదు. ఏమైంది? చలి జ్వరం లాగా అనిపిస్తోంది. సరే, మీరింట్లోనే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నర్స్, ట్రిప్స్ అయిపోయాక బాటిల్ని మార్చండి. ఓకే డాక్టర్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. ఓకే. ఓ అమ్మో అమ్మో అమ్మమ్మో, ఓ నాయనో, ఓ ఆగు ఆగు, ఓహోహోహో, తట్టుకోలేకపోతున్నానే. ఏంటయ్యా నక్కలాగా కోతలేస్తున్నావేంటి? ముందు డాక్టర్ ఎక్కడ ఉన్నారో చెప్పు తల్లి. లెఫ్ట్ లో వెళ్ళండి. అమ్మో, అమ్మమ్మమ్మ, ఆగు. అమ్మో, డాక్టర్ గారు. మల్లికార్జున్, వాడు వెయిటింగ్ డాక్టర్. డాక్టర్ గారు, ఏమైందండి? తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. తలపైన ఫుల్ గా ఉంది కదా. భరించలేకపోతున్నానయ్యా. అలా అయితే బెట్లో పడుకోండి. బెట్లో పోవడానికి నేనేమైనా చిన్న పిల్లనా? బెడ్ నాశనం అయిపోతుంది. బాత్రూమ్ ఎక్కడ? ఎక్కడ ఉంది? ఉండమ్మా, వస్తున్నాను. ఎవరు ఇతను? అమ్మో, ఏంటయ్యా? అయిపోయింది. ఎవరయ్యా నువ్వు? వచ్చావు, లోపలికి వెళ్ళావు, సౌండ్ పెంచావు. డాక్టర్ గారు, ఒక పెళ్లికి వెళ్ళాను. మటన్ బిర్యానీ ఒక నెలకి తేవనంత తినేశాను. ఫుల్ కట్టు. మటన్ బిర్యానీలో మిక్సింగ్ సరిగా లేదని అనుకున్నా. కడుపులో మిక్సీ కదిలింది. 3 hours గా బాత్రూమ్ కోసం ఎక్కడెక్కడో వెదిగాను. అప్పుడే మీ బోర్డ్ ని చూశాను. 24 hours చూసిన వెంటనే లోపల ఏంటి. చాలా థ్యాంక్స్ డాక్టర్. తీసుకో బాబు. రే, ఇదేం ఆపరేషన్ బాత్రూమా? ఇది హాస్పిటల్ అయ్యా. ఇదిగో ఈ డబ్బులు. ఓ, ఫ్రీ టాయిలెటా? చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇది రాత్రికి పార్సల్ తీసుకొచ్చాను. చూసి జాగ్రత్త, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. వెనక్కి వాలండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. ఏమైనా తిన్నారా? లేదు. అట్లీస్ట్ పాలైనా తాగొచ్చు కదా. మెల్లగా లేవండి. చాలా చాలు. ఓకే, నో ప్రాబ్లం. మీరు రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. సరే, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. ఓకే. టేక్ కేర్. మెల్లగా. ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. వెళ్దామా? వెళ్దాం. వెళ్లేదారిలో మెడిసిన్స్ తీసుకుందాం. పదండి. ఒక్క నిమిషం. నేను మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి? నాకు ఒంట్లో బాగున్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అందులో ఏముంది? అది కాదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పక్కింటి అమ్మాయి నన్నే ఇలా చూసుకున్నారంటే
ఇంకా మీ వైఫ్ అయితే ఎలా చూసుకుంటారు? నాకు సంబంధించినంత వరకు నువ్వు పేషెంట్వే. ఎందుకంటే మిగతా వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ బంధువులు ఉంటారు, కానీ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకనే కొంచెం కేర్ తీసుకున్నాను, అంతే తప్ప అది ప్రేమ కాదు. అలాంటి కేర్ తీసుకోవటం వల్లే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, లవ్ చేస్తున్నాను. నువ్వు చదువుకున్న అమ్మాయివి, అర్థం పర్థం లేకుండా మాట్లాడు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవటం వల్లే ఇలా అంటున్నాను. నీ వయసు అలాంటిది, మంచి చెడు ఏమీ తెలియవు. అమ్మాయితో కొంచెం చనువుగా ఉంటే ఆ మగాణ్ణి తండ్రిగానో అన్నగానో భావించరు, లవర్గానే అనుకుంటారు. చనువుగా మాట్లాడేవాడు ఎప్పటికీ లవర్ అవడు. మరో 5 సంవత్సరాలు గడిస్తే నా కూతురికి భర్తను వెతకాలి, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అది తప్పు. సల్మా రుష్టిని పద్మాలక్ష్మి పెళ్లి చేసుకోలేదా? చివరిగా ఏమంటారు? వాళ్ళెవరో ఉన్నట్టు నేనుండాలనుకోవడం లేదు. నాలా నేను ఉండడమే నాకెప్పటికీ ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, 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 ప్రేమిస్తున్నాను.